అందరికీ నమస్తే. వార్తా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక కీలక మలుపైతే రావడం జరిగిందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0. ఈ 2.0 అని ఎందుకు అంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే రోబో 2.0 ఫేమస్ అనమాట ఇవన్నీ. అలాగా అంటే సినిమా ఒకటి బాగుంది అంటే దాన్ని మరోసారి అంటే దానికి సీక్వెల్ తీశారనుకోండి 2.0 అంటాం. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2014లో సక్సెస్ అయిందని చెప్పి దానికి సీక్వెల్ గా ప్లాన్ చేసినట్లు అనిపించింది. కాబట్టే ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0 అంటున్నారు అనమాట. సరే, ఈ 2.0 అయితే ఒక కీలక మలుపనే చెప్పొచ్చు రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో. ఈ ఒక్క ప్రకటన ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారో రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్ళీ వేడెక్కాయండి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీకి రాను అంటూ పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారండి. నిన్న ఏలూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం ఒకటి జరిగింది ఏలూరులో. అది సాధారణ సమావేశం అంటే కన్నా కూడా ఇది పాదయాత్రకు వేసినటువంటి రాజకీయ పునాది అని చెప్పవచ్చు. ఈ సమావేశాన్ని ఆయన పాదయాత్రకు పునాదిగా మార్చుకున్నారు అని అయితే మనం ఒక అభిప్రాయం చెప్పొచ్చండి. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు గమనించినట్లయితే ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే ఆందోళన ఎక్కువగా కనిపించింది అనేటటువంటి అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ లేనట్లుగా మాట్లాడారు. అది మీరు సోషల్ మీడియాలో దాని యొక్క ఆయన మాట్లాడినటువంటి విధానం మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైనటువంటి ద్వేష భావం ఉందని జగన్ చెప్తూనే ఉన్నారు. కానీ ఆ ద్వేషానికి ఉన్నటువంటి కారణాలు ఆయన ఒక ప్రైవేటీకరణ అంటే పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు తప్ప మిగిలినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన ఏం చెప్పలేకపోతున్నారండి. అంటే కన్ఫ్యూజింగ్ గానే మాట్లాడుతున్నారు. అయితే సూపర్ 6 ఆరోపణలు ఎందుకు మాట్లాడలేదు అంటే వైసీపీ సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ సూపర్ 6 పథకాల గురించి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లా, కాంట్రవర్షియల్ గా టాపిక్ రావట్లా. అంటే విమర్శనాత్మకమైనటువంటి చర్యలు ఎక్కడ కనబట్లా. ఎందుకు అంటే సూపర్ 6 అమలు అవుతుంది, ఆల్రెడీ అమలు జరుగుతున్నటువంటి అంశాలు అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఉంది. ఒకవేళ పొరపాటున టాపిక్ తీస్తే మేమే వెర్రి గొర్రెలం అయిపోతామేమో అనేటటువంటి భావన ఆయనలో ఉంది. కాబట్టే సూపర్ 6 గురించి ఆరోపణలు ఎక్కడా ప్రస్తావించట్లేదు ఆయన. దానికి తోడు ఇంకొక ఆరోపణ కూడా చేయొచ్చు. వైసీపీ నాయకులపై జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిపైన కూడా స్పష్టతగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులు అంటం కన్నా కూడా చట్టపరంగా వెళ్తున్నారు అంటంలో కరెక్ట్ అయినటువంటి వర్డ్ అనమాట దీనికి. ఎందుకంటే ఎక్కడ కూడా అరెస్టులు అనేవి కక్షపూరితంగా ఉన్నటువంటి చర్యలుగా ఎక్కడ కనపట్ల. ఇప్పుడు పేర్ని నాని ఇలాంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. మన కొంతమంది పైన ఆరోపణలు మన ఎవరో ఆయన రౌడీ గారు, ఆయన పేరు స్ట్రైక్ అవట్లా, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ అంటే వైసీపీకి సంబంధించినటువంటి అనుయాయులపైన ఎవరిపైన అయినా సరే అరెస్టు అనేదాకా వెళ్తున్నారు అంటే అది కక్షపూరితంగా కనపట్ల. అందుకని నిన్న మాట్లాడే క్రమంలో కూడా వైసీపీ నాయకులపై జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలపై స్పష్టత లేదు. ఆ స్పష్టత గురించి ఇవ్వలేకపోయారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి అసలు దేనికి వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా మౌనం వహించాల్సినటువంటి పరిస్థితులు. ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి మొదలవుతుందండి. పాదయాత్ర 2.0 అనేది ప్రజలతో మమేకం అయ్యేటటువంటి ప్రయత్నమా లేదా రాజకీయంగా ఇరుక్కున్న నాయకుడి రక్షణ వ్యూహమా? అంటే రాజకీయంగా ఇరుక్కుపోయాడు ఆయన, దాని నుంచి రక్షణ పొందాలి అనేటటువంటి భావంతోనే
పాదయాత్ర మొదలుపెట్టారు. ఎందుకంటే పాదయాత్ర సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఫైనల్ గా ఆ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఫైనల్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని తేలితే, జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర టైంలో అరెస్ట్ చేస్తే దానిపైన సింపతి గెయిన్ చేయొచ్చు అనేటటువంటి ఒక వ్యూహాత్మక చర్యన, అంటే ఇలా రక్షణ పొందొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారా అనేటటువంటి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటి? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అదే ప్రతిపక్ష హోదా కోసం కోర్టుల చుట్టూ తిరగడం అయిపోయింది. ఈడీ నోటీసులు, పెండింగ్ స్కామ్ కేసులు, ముఖ్యంగా బీజేపీ నుంచి మద్దతు తగ్గిపోవటం, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు రక్షణ పొందేటటువంటి పరిస్థితి, ఆ రక్షణ ప్రజల మధ్య తిరిగితే వస్తుంది అనేటటువంటి ఆలోచనతోనే వీళ్ళు పాదయాత్ర మొదలు పెడుతున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అన్ని పరిణామాలు జగన్ రాజకీయంగా ఒత్తిడిలోకి నెట్టేసాయనే మాట అయితే బలంగా వినిపిస్తుందండి. గతంలో లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి అడ్డంకులు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే పాదయాత్ర రాజకీయాన్ని తానే ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందా? చెప్పలేమండి. మనం ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కొద్ది రోజుల క్రితం వరకు ఈ పాదయాత్రను భారతిరెడ్డి గారు చేస్తారు అనేటటువంటి ప్రచారం అయితే జరిగింది. కానీ చివరకు నిన్న జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి మీటింగ్ లో నేనే పాదయాత్ర చేస్తాను అని జగన్ ప్రకటించడం, అసలు పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చెప్పకనే చెబుతున్నటువంటి పరిస్థితి అండి. మరోవైపు కోర్టులో స్కాములపై విచారణలు, ప్రజాకోర్టులో ప్రతికూల ప్రచారం, కూటమి ప్రభుత్వ నేతల దూకుడు వ్యాఖ్యలు, ఈ అన్నిటి మధ్య పాదయాత్ర అనేది జగన్కు రాజకీయంగా మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం, అంటే శ్వాస తీసుకునేటటువంటి అవకాశం. అంటే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఆక్సిజన్ ఎలా అవసరమో ఇప్పుడు ప్రజల్లో తిరిగితే తన రాజకీయ భవిష్యత్తు ఏమైనా మెరుగుపడుతుంది అనుకుంటున్నాడేమో, లేదా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇది మరో రాజకీయ నాటకంగా మిగిలిపోతుందా? చెప్పలేమండి. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చూసినట్లయితే, ఈ పాదయాత్ర 2.0 అనేది సాధారణ రాజకీయ కార్యక్రమం కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి టర్నింగ్ పాయింట్ అనే క్లియర్ గా చెప్పుకోవచ్చు మనందరం కూడా. ఇక మరొక రకంగా చూసినట్లయితే ఇది ఒక నయవంచనగా చరిత్రలో మిగిలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తనని తాను కాపాడుకోవటం కోసం ఇది ఒక ఎత్తుగడగా వాడుకుంటున్నారేమో. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన పాదయాత్ర 2.0 పైన మీ అభిప్రాయం ఏంటి? విజయవంతం అవుతుందా, లేదా రాజకీయ ఒత్తిడికి ఇది ఒక సంకేతంగా మిగిలిపోతుందా? మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.